ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే పిఠాపురం రాజకీయం ఒక ఎత్తులా కనిపిస్తుంది. ఏపీ మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపే ఫోకస్ కనిపిస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఏంటి మరి పిఠాపురంలో ధర్మయుద్ధం నడుస్తూ ఉన్నట్టుందిగా పరిస్థితి? ఎందుకంటే ఆయన ఎట్టి పరిస్థితులు ఈసారి అసెంబ్లీలో చూడాలని అందరూ కూడా మేధావులు, విజ్ఞులు, పార్టీలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు కోరుకుంటున్నారు. ఎందుకంటే దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన పోరాడుతున్నాడు. ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా మోదీ గారి మన్ననలు పొందాడు. మరి ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఆయన ప్రజల తరపున మాట్లాడాలనేది కూటమిలో ఈజ్ అ ట్రబుల్ షూటర్, ఈజ్ అ గేమ్ చేంజర్. ఆయనే కూడా ఫ్రంట్ లైన్ వారియర్గా ముందుండి నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిన విశేష ప్రజాదరణ మీరు చూశారు. ఉత్తరాంధ్ర చూసినా, రాయలసీమ చూసినా, కోస్తా చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఇసుక ఎత్తే రాళ్ళంత జనం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ జనం వస్తున్నారు. ఖచ్చితంగా ఆ పిఠాపురం ప్రభావం ఏదైతే ఉందో ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు, మనకు అటు రాయలసీమ కావచ్చు, ప్రతి చోట కనిపిస్తుంది. 10 దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడండి. ఎక్కడ వెనకడికి ఇలా వాళ్ళ అన్నగారు నేను రాజకీయాలు నేను పనికిరాను, నా తమ్ముడు నేను అనుకున్నది తను సాధిస్తాడన్నాడు. ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాడు. చిరంజీవి గారు ఆశీస్సులు ఉన్నాయి. ఆయన చూశారు పంచకల్ల రమేష్ని, సీఎం రమేష్ కూడా ఇంటికి పిలిచి నేను ఎందుకు ఇప్పుడు మద్దతు తెలియజేస్తున్నా తెలుసు కదా, మా తమ్ముడు పోరాటం నడుపుతాడు, తమ్ముడు భావజాలానికి రాజకీయాలు అనేవి కరెక్ట్ గా ఖచ్చితంగా సూట్ అవుతాయి చెప్పాడు. ఆటోమేటిక్గా చిరంజీవి ఫ్యామిలీ అంతా, చిరంజీవి నటోలే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ కాదు, ఇండస్ట్రీ అంతా కూడా 90% సపోర్ట్ చేస్తుంది. లేకపోతే సీరియల్ నటులేంటి, జబర్దస్త్ యాక్టర్లు ఏంటి, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏంటి, మిగతా నటులేంటి, చివరికి కుటుంబం మొత్తం కూడా ప్రచారం చేయడం. ఇండస్ట్రీలో ఒక కుటుంబం అంటే ఇంకొకరికి పడదు, ఇలాంటి విమర్శలు చాలా ఉంటాయి. కానీ ఈ ఎలక్షన్స్, పిఠాపురం ఎలక్షన్స్కి వచ్చేసరికి సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే అన్నది మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కదండి. వాళ్ళ తరపున ఒక ప్రతినిధి ఉండాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు పక్కనున్న తమిళనాడులో ఎంజి రామచంద్ర, తర్వాత జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఒక ప్రయత్నం అయితే చిరంజీవి గారు చేశారు కదా, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఆయన ఉండలేకపోయాడు రాజకీయాల్లో. ఆ బాధ్యత పవన్ తీసుకున్నాడు కదా. దశాబ్దం పైన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ₹1,00,00,000 ప్రజలతో ఉండటం, అతను ఏమీ లేకుండానే ఇంత చేస్తుంటే, ఆయన గౌరవప్రదంగా చట్టసభలు ఉంటే ఎంత చేయొచ్చు. మోదీ గారు ఆశీస్సులు ఎడిదిరిగి ఉన్నాయి. ఈ వ్యక్తిని రాజకీయాల్లో ఎమర్జ్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మీరన్నట్టు ఈ పిఠాపురంలో ఆయన యొక్క ఎవరు ఊహించలే. సాక్షాత్తు గాజువాకో, లేకపోతే భీమవరమో, లేకపోతే తిరుపతి అనుకున్నారు. ఊహించిన విధంగా ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా ఏంటి పిఠాపురంలో, అది కూడా ఏంటి కాకినాడ సెగ్మెంట్ పరిధిలో. అది కాకినాడే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఒక్క సీటు కూడా గెలవనని చెప్పేసి వారాయాత్రలో అన్నాడు. అది నిలబెట్టుకునే దిశగా ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు 7 సెగ్మెంట్స్ ఉన్నాయండి. తుని, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్లు, జగ్గంపేట, ప్రత్తిపాడు, ఇవన్నీ ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. దీంతోపాటు ఈ ప్రభావం 34 నియోజకవర్గాలు కాకుండా పక్కనున్న ఉత్తరాంధ్రలో 35, తర్వాత 52 నియోజకవర్గాలు కోస్తాలో, 54 రాయలసీమలో, ఇవన్నీ కూడా 175 అసెంబ్లీ, 25 ఎంపీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి మన కోసం పోరాడుతున్నాడు కదా, ఈ వ్యక్తిని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టనియాలనేది. ఇదే సమయంలో అనేక మంది ఆయన సమాజానికి చెందిన వ్యక్తులు, కొంతమంది పెద్దవాళ్ళుగా భావించే ఉద్యమ నేతలని చెప్పుకునే వాళ్ళు ఆయన కాదని వైసీపీలో చేరి, నువ్వు గెలిస్తే పేరు మార్చుకుంటా అంటున్నారు, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా. చివరికి ఆయన ఎంతకి దిగజారిపోయాడంటే, నీ కులం నీ కూడి పెట్టింది, కులం చచ్చిపోయేదాకా పోదు. నీ కులంలో ఒక ఉద్యమ నేతగా నేను ఎన్నుకున్నారు. నిన్ను చూసి అనేక మంది నీ వెనక నడిచారు. ఎప్పుడు నీ వ్యక్తిగత స్వార్థానికే బలి చేశారు మిగతా వాళ్ళని. అప్పుడప్పుడు నిర్ణయం తీసుకుని తుని దహనం ఎందువల్ల జరిగింది, దాని వెనక ఎవరో ముష్కరమోకులు ఉన్నారు. నువ్వు నియంతృత్వ పోకడం చేయటం వల్ల ఈ రోజుకి కూడా అమెరికా వెళ్ళాలంటే వీసాలు రాక, పాస్పోర్ట్లు రాకుండా కేసులతో నలిగిపోతుంది. ఆ వ్యక్తి కాదా? ఆ వ్యక్తి నువ్వు నీ ఇష్టం, రాజకీయాల్లో నీ ఎదుగుదలకే ఇష్టం, నీ ఇంటికి రాలేదని అలిగావు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళు. అంతేగాని మరీ ఇంత ఊడికించేయాల్సిన అవసరం లేదు కదా. కులాన్ని 25% ఉన్న సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టాను. కానీ ఉద్యమ నాయకుడికి ఎదిగింది. ఆయన అవుట్డేటెడ్ అయిపోయాడండి. 7 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో లేడు. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు ఎట్లా గెలుస్తావు, పిఠాపురం చూస్తా, లేకపోతే పద్మనాభరెడ్డి అని పెట్టుకోవడం రెడీ చేసుకోమని అందరూ అంటున్నారు. అదే రేపు జరిగేది అదే. ఆయన ఇక ఆంధ్రప్రదేశ్లో ఉంటాడో, లేకపోతే వేరే రాష్ట్రం, వేరే దేశం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జనం చేదరించుకుంటున్నారు. అటువంటి వాళ్ళ వల్ల ఇంకో 10,000 ఓట్లు పెరుగుతాయి పవన్ కళ్యాణ్ తప్పితే ఏం తగ్గే పరిస్థితి లేదు. ఇంకొక వైపు మిథున్ రెడ్డి అంటారు, పెద్దిరెడ్డి అంటారు, మంత్రులందరూ కాన్సన్ట్రేషన్ చేస్తారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. ఈస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో నిన్ననే ఏదో ఛానల్లో మార్నింగ్ చూసా, తూర్పుగోదావరి 2,40,00,000 ఫీజు అంట, మద్యం దాదాపు ₹1,00,00,000 విలువ చేసి, ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ప్రజలు చాలా కూల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు మన కోసం నిలబడే వ్యక్తి, ఎవరు మనల్ని, మన రాజధాని మనకు తీసుకొచ్చే వ్యక్తి, ఎవరు సెంట్రల్లో మోదీతో కలిసి స్పెషల్ స్టేటస్ తీసుకురాగలరు, గోదావరి జిల్లాల్ని, పోలవరం ఆంధ్ర జీవనాన్ని
పూర్తి చేయగలరు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ ఎవరు కనపడుతున్నారంటే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఆయన్ని గెలిపించుకోవాలి. చట్టసభలు ఆయన ఎప్పుడు ఓడిపోవడానికి సిద్ధంగా లేడండి. ఇక 10 సంవత్సరాలు చూశాడు. ఇక ఆయన 21 మంది ఎమ్మెల్యేలతో అనుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో 18 మంది తక్కువ కాకుండా ఎమ్మెల్యేలు గెలుస్తారు, 2 ఎంపీలు గెలుస్తారు. ఆయన ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్. ఆయన మద్దతుతో కూటమి అధికారంలో వస్తుంది. అప్పుడు ఏదైనా కావచ్చు, ఆయన అనుకున్నది జనం అభిమానించేది, అభిమానులు కోరుకునేది, ముఖ్యమంత్రి కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆలోచన ఉన్నది. ఆ విధంగా కూటమి మేనిఫెస్టోలో కూడా ప్రజలు మన్ననలు పొందే విధంగా మేనిఫెస్టోలో ఉంది. ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మీరన్నట్టు పిఠాపురం చారిత్రాత్మకమైన ప్లేస్గా లక్కీ కలిసి వచ్చేది ఏంటంటే వర్మ గారు కూడా టీడీపీ నుంచి వచ్చి 100% 100% ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. నాకు ఎందుకంటే మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా ఓపెన్గా చెప్తున్నాడు, ఈ వ్యక్తిని నేను గెలిపించుకుంటానని. ప్రతి ఆయనే ప్రిసైడ్ చేస్తున్నాడు సమావేశాలతో. అదే సమయంలో ఆయనకు కూడా విలువ ఇచ్చి నేను ఎమ్మెల్సీని చేసుకుంటాను, వర్మ గారు లాంటి వాళ్ళు నేటి రాజకీయాలకి మార్గదర్శి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా పొగటం. ఒకవైపు ఇప్పటి వరకు 15 సార్లు ఆ నియోజకవర్గం చుట్టాడు. గతంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కాన్సన్ట్రేషన్ చేసి గాజువాకని భీమవరం అంత పట్టించుకోవాలి. అందుకని అక్కడ ఉన్న రాజకీయాల వల్ల అక్కడ ఉన్న నాయకులు సమర్థవంతంగా చేయలేకపోతే ఓడిపోయాడు. ఇప్పుడు అట్లా లేదు. అక్కడ వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు ఉన్నారు, అక్కడే కూర్చొని రాజకీయ నాగబాబు గారు శ్రీమతి అంటే పవన్ కళ్యాణ్ గారు వదిన ఉన్నారు. ఇక అందరూ కూడా ఉన్నారు. చిరంజీవి గారు సందేశం ఇస్తున్నాడు, మెగా అభిమానులు కృషి చేస్తున్నారు, మెగా ఫ్యామిలీ. వీళ్ళన్నిటితో పాటు మీరన్నట్టు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటి. ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ఒకవైపు మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, అస్సలకి రామ్ చరణ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా ఏకమైపోయారు ఇక్కడ. అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టాలా, ఈ వ్యక్తి అందరిని చూసాం, ఆయన్ని చూసాం, ఈయన చూసాం, ఈయన చూడాలి కదా అని చాలా మంది మేము చేయలేనిది ఏదో ఆయన చేయాలని చూస్తూ ఉన్నారు. ఆయనకు మనం సపోర్ట్ చేయాలి అని చాలా మందిలో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఆయన అఖండ మెజార్టీతో 70,000 తక్కువ కాకుండా మెజార్టీతో గెలుస్తాడు. ఒక మహిళని ఓడించడానికి ఇంతమంది అవసరమా అని ఒక మాట కూడా వస్తుంది. ఎందుకంటే వంగా గీత గారిని ఓడించడం కోసం ఇంతమంది వస్తున్నారా, అంత భయం ఉందా వాళ్ళకి అన్న ఒక. కాకినాడ ఎంపీ నుంచి ఎందుకు వచ్చారు పిఠాపురం? మరి కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు గత 4 సంవత్సరాలు ఎందుకు పిఠాపురం ప్రజల యొక్క బాధలు తీర్చలేకపోయింది? ముఖ్యంగా కరోనా టైంలో కనీసం ఎవరింటికి కూడా కాలు రాలేదంట. అదే సమయంలో వర్మ గారి ప్రతి ఇంటికి వెళ్ళి 50 కేజీలు బియ్యం ఇచ్చాడు, వాళ్ళకి రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు, దగ్గరుండి ప్రాణాలను సైతం పరంగా పెట్టి చేశాడు. అందుకని ప్రజల్లో ఉన్నాడు వర్మ గారు. వర్మ గారి కంటే గొప్ప ప్రతి ఒక్కరు అక్కడ చెప్తారు. వర్మ గారి కంటే గొప్ప 2009లో అటువంటిప్పుడు రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారు కాదా? అక్కడ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలవలేదా? అప్పుడు పవన్ కళ్యాణ్ సహకరించలేదా? కాబట్టి అది చూసుకోవాలి ఆలోచన. ఆమె కూడా లోకల్ నాన్ లోకల్ అని ఒకటి తీసుకొస్తూ అండి. ఒక పక్కన నర్సాపురం మొగులుతూరు అండి, అదే జిల్లా చెందిన వ్యక్తి. ఉభయ గోదావరి జిల్లాలంటే దేశానికి వెన్నెముక. గోదావరి జిల్లాలో పట్టిన అన్నం పెట్టే ప్రజలు, శాంతి కాముకులు, అందరినీ ప్రేమతో పలకరించేవాళ్ళు. గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తికి, ఆ వ్యక్తికి లోకల్ నాన్ లోకల్ అని తీసుకొస్తారండి ఎవరన్నా? అది తప్పది. అది దాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ ఓట్లే పోతాయి తప్పితే అక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఎవరైనా ఒకటే. అసలు అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ దొరబాబును కూడా కాదని చెప్పి కాకినాడ ఎంపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చలమలశెట్టి సునీల్ అక్కడ పెట్టారు ఎంపీగా. ఆ ఈక్వేషన్లో ఉన్నట్టుగా ఇక్కడ ఏంటంటే ఊహించలే. ఇక్కడ ఆమె గెలిచే పరిస్థితి లేదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టినా, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ గారే అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇది పక్కా అంటారు. జోస్యం చెప్తున్నారా? పక్కా గెలిచారు. ఓకే చంద్రశ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.